నాని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ నాని. సో గైస్ ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి మనకు 3:30 అయితే అవుతుంది. సో ప్రజెంట్ అయితే కడపలో అయితే ఉన్నాము. ఒంటిమెట్టకి అయితే నేను వెళ్ళేసి వచ్చాము. ఇప్పుడు వచ్చేసి గండికోట అయితే వెళ్ళబోతున్నాము. గండికోట ఇక్కడ నుంచి వచ్చేసి 90 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఈ 90 కిలోమీటర్స్ వచ్చేసి మనకు 1 to 1.5 hours అయితే పట్టే ఛాన్స్ అయితే ఉంది. ప్రజెంట్ అయితే మనం కడప నుంచి ఎప్పుడైతే బయలుదేరేసాము, ఇంకా ఇక్కడ నుంచి 90 కిలోమీటర్లు ఉన్నాయి కదా. సో ఒక 1.5 hourలో పోవచ్చు మ్యాక్సిమం వచ్చేసి. ఈ సిటీ దాటేసామంటే కొంచెం ఫాస్ట్గానే పోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏంటంటే వీడియో మొత్తం స్కిప్ చేసేస్తాను నేను చాలా వరకు. ఈ టర్నింగ్స్ చాలా డేంజర్గా ఉన్నాయి ఈ గండికోటకి. తెలియని వాళ్ళు ఎవరిని వస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఈ డేంజర్ స్టిక్కర్స్ ఏదైతే ఉన్నాయో సైకిల్ లేకపోతే చాలా ఖచ్చితంగా అయితే ఇబ్బంది పడతారు. లిటరల్లీ చెప్తున్నా, ప్యాంట్లు తడిచిపోతున్నాయి. ఈ కోట ఏదైతే గుమ్మం ఉంటుందో చూసారా, మెయిన్ ద్వారం, దాన్ని చూస్తుంటే హర్రర్ సినిమాల్లో కదా ఉంటుంది చూసారా, అలా ఉంది. నాకైతే అసలు లోపలికి పోదాం వద్దా అని చెప్పి కాసేపు అయితే ఆడ ఆపేసాను కారు. ఏం చేయలేక ఏదైతే అది అవుతుంది లోపల ఎట్టుందో పోదాంపా అని చెప్పేసి లోపలికి అయితే వస్తున్నాను నేను ఇప్పుడు. అయితే ఈ స్ట్రక్చర్ మాత్రం పొద్దున్న చూస్తే చాలా అయితే అందంగా ఉంటుంది. రాత్రి మాత్రం ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది. ఇక్కడ వాళ్ళకంటే అలవాటు అయిపోతుంది కాబట్టి నేనైతే ఫస్ట్ టైం ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేయడము. అసలు కోట లోపలికి పోతే బయటకు వస్తాం లేదా అన్నట్టుంది పరిస్థితి. ఇక్కడ ప్యాంట్లు తడిచిపోతున్నాయి, అంత భయంగా ఉంది. మనుషులను అయితే చూశాను, ఊరు కూడా కనిపించేసింది నాకు. చూస్తానా లేదా అనుకున్నాను ఊరినైతే, ఊరైతే కనిపించింది. ఇదే రూటా లేదనేది కరెక్ట్గా అయితే తెలియదు. మనకు మ్యాప్స్ పెట్టుకున్నా మ్యాప్స్లో వచ్చేసి వస్తూ ఉంది. ఎవరినో ఒకరిని అడగాల్సింది. ఇక్కడ లోకల్ వాళ్ళని మాత్రం అడిగితే మనం వెళ్ళేది మాత్రం కరెక్ట్ రూట్ అని చెప్పారు. బట్ ఏంటంటే ఈ టైంలో ఎవరు ఉండరు, కాసేపు తర్వాత వెళ్ళమన్నారు. నాకు కూడా ఎందుకు వచ్చిన రిస్క్లే, ఎప్పుడు రాని ప్లేస్ కదా అని చెప్పేసి నేనైతే కాసేపు క్యాంప్ సైడ్కి అయితే వెళ్ళిపోయేసి అక్కడ చూసుకొని కొంచెం సేపు తర్వాత అయితే వెళ్తాను. సో హాయ్ గైస్, ఇప్పుడైతే మనం ప్రజెంట్ అయితే గండికోటకి అయితే రీచ్ అయిపోయాము. అరౌండ్ 5:30కి అయితే వచ్చాను ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 6గా వస్తుంది. బట్ ఇంకా అయితే సన్ రైజ్ అయితే ఇంకా అవ్వలేదు. సో సన్ రైజ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను నేను. మనకు రావడానికి ఆల్మోస్ట్ ఆల్ 1.5 hour పైన అయితే పట్టింది. గండికోట ఫోర్ట్ లోపల నుంచి వచ్చాను. వ్యూ పాయింట్కి అయితే ఇంకా వెళ్ళలేదు. సో ప్రైవేట్ క్యాంపింగ్ సైట్ దగ్గర అయితే ఉన్నాను నేను. కొంచెం చూడడానికి కొంచెం బాగానే ఉంది. మరి నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే అనిపించట్లేదు నాకైతే గండికోట. బట్ రైనీ సీజన్లో కొంచెం బాగుంటుందేమో కానీ కొంచెం కాసేపు తర్వాత అన్నీ చూస్తే కానీ తెలియదు సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అనేది. ఇది వచ్చేసి మనకు క్యాంప్ సైట్ ఏదైతే ఉంటుందో, సో ఆ క్యాంప్ సైట్ నుంచి వ్యూ పాయింట్ అంటే మనకు మరీ అంత డీప్గా అయితే క్యానియన్ అయితే కనిపించదు, బట్ అయితే బాగా కనిపిస్తుంది. లొకేషన్ మాత్రం అవసరంగా ఉంది. పొద్దున్న నేను వచ్చినప్పుడు మంచు ఉండడం వల్ల నాకు అంత పెద్ద అనిపించలేదు. ఇప్పుడు మనకు కనిపించేది మొత్తం వచ్చేసి క్యాంప్ సైట్. ఇది ఎవరైనా ఈ బయట క్యాంపింగ్ అయితే చేసుకోవచ్చు గండికోటకు వచ్చిన వాళ్ళు. అంతకుముందు కొన్ని ఇష్యూస్ అయితే అయినాయంట ప్రైవేట్ క్యాంపింగ్ సైట్స్. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఏం బయట నిర్వహించట్లేదు, ఓన్లీ లోపలైతే ఉంది. మనకు ఇదంతా ఫ్రీ, ఎవరైనా క్యాంపింగ్ చేయొచ్చు. మనకి ఎదురుగా ఉండేది మాత్రం ఫ్రీ కార్ట్ అడ్వెంచర్స్ అని చెప్పేసి వాళ్ళ క్యాంపింగ్ సైటు. అక్కడ ఇప్పుడు వరకు క్లౌడ్స్ ఉండడం వల్ల అసలు సూర్యుడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియలేదు. తీరా చూసే లోపల మన పైకి వచ్చేస్తున్నాడు. బట్ మనం మెయిన్ వ్యూ పాయింట్కి అయితే ఇంకా వెళ్ళలేదు. ఇక్కడ నుంచి అంత విజిబిలిటీగా అయితే లేదు. సో మెయిన్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వెళ్దాం మనం. ఇప్పుడు మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా ఆ కోటే. నైట్ వచ్చేసి మనం లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసాము. దాని అవతల దాటితే మనకు వ్యూ పాయింట్ అయితే వస్తుంది. వ్యూ పాయింట్ నుంచి చూద్దాం మనం. ఇప్పుడు కొంతమంది వచ్చేసి గండికోట బస్ స్టాప్. ఇక్కడ బస్సు లోపలికి అయితే వెళ్ళదు. మనం చూసాం కదా నైట్. కారు లోపలికి వెళ్ళేదే కష్టంగా ఉంది. అట్లాంటిది బస్సు అయితే లోపలికి వెళ్ళిందంటే మాత్రం బయటికి అయితే అసలు రాదు. సో లోపల రైట్ సైడ్ ఒక కారు పెట్టేసినారు, టాటా సఫారీ. లోపలికి పోలేక దీన్ని బయట పెట్టేస్తున్నారు. పెద్ద పెద్ద తలుపులు, ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆసమ్ అంతే. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడవచ్చు దీన్ని. మస్ట్ ఈ స్ట్రక్చర్ కోసమే రావచ్చు లోపలికి. కానీ నైట్ టైం మాత్రం భయం వేస్తుంటుంది. నాకు తెలిసినంత వరకు ఇక్కడ కారు పార్కింగ్ చేసినారు కదా, ఆ పార్కింగ్ చేసి అక్కడి నుంచి మనం రైట్ సైడ్లో పోవాల్సి ఉంటుంది అనుకుంటా. వ్యూ పాయింట్ కార్ పార్క్ చేసేసి మనం కొంచెం ముందుకు వచ్చామంటే మనకి స్టెప్స్ అయితే కనిపిస్తాయి. సో ఈ స్టెప్స్ నుంచేసి కాస్త ముందుకు వచ్చి లెఫ్ట్ తీసుకున్నామంటే మనకు ఇక్కడ సైన్ బోర్డ్స్ అయితే కనిపిస్తాయి. మనకు స్ట్రైట్గా వెళ్ళేసి జుమ్మా మసీద్ వస్తుంది. తర్వాత వచ్చేసి ధాన్యాగారము. సో రంగనాథ స్వామి టెంపుల్కి ఎట్లా వెళ్ళాలి ఇవన్నీ ఉన్న డైరెక్షన్స్ మనం ఎదురుగా చూస్తున్నాం కదా. ఇదైతే కోనేరు. రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే దీని గురించి అయితే మొత్తం ట్రెక్కింగ్ అయితే నేను అయితే పెట్టలేదు. ఇది వచ్చేసి చూస్తున్నాను కదా, స్టోన్స్ ఎంతెంత పెద్ద సైజులో ఉన్నాయి, బండరాళ్ళు. కాలు పడింది తిరిగిపోద్ది. మెయిన్ కొంతమంది మాత్రమే ఎక్కుతున్నారు, యూత్. ఓల్డ్ ఏజ్ పీపుల్ అయితే ఎక్కలేరు. ఇది కాస్త పైన అయితే ఉన్నాం మనం. క్యానియన్ టాప్ వ్యూ కాదు, ఇంకొంచెం అవతలకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి వ్యూ పాయింట్ మెయిన్. కింద చూస్తున్నారు కదా, పెన్నా నది కనిపిస్తుంది మనకు.
సో ఆ సైడ్ ఈ సైడ్. సో గాయస్ ఇప్పుడైతే మనం మొత్తానికి ఇండియాస్ మోస్ట్ ఫేమస్ అయినటువంటి ఇండియన్ గ్రాండ్ క్యానియన్ దగ్గర అయితే ఉన్నాము. సో గండికోటలో ప్రజెంట్ మన బ్యాక్ సైడ్ ఉండేదంతా మొత్తం గండికోట వ్యూ పాయింట్లో ప్రజెంట్ అయితే ఉన్నాం మనం. సో అక్కడ వచ్చేసి మనకు ఒకటి చిన్న టెంపుల్ అయితే ఉంది, మసీద్ అవన్నీ ఉన్నాయి. సో వెళ్ళేటప్పుడు అవన్నీ చూపిస్తాను. ప్రస్తుతానికైతే వ్యూ అయితే మీకు కొన్ని తీసినాను. సో శాంపుల్ షాట్స్ అన్నీ చూడండి. బట్ బోట్ వ్యూ అన్నీ దొరుకుతాయో లేదైతే చూడాల్సింది ప్రస్తుతానికైతే. సో నాకైతే ఫస్ట్ అక్కడ ఉన్నప్పుడు మరీ అంత ఏం అనిపించలేదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం మస్ట్ విజిట్ ప్లేస్ అని అనిపించింది. మనం ఎక్కడైనా వెళ్ళేటప్పుడు సో ఇక్కడ ఆగొచ్చు, చూడొచ్చు. సో వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. కొండల లోయలు చూసారా, వీడియోలో మనకు అట్ట కనిపిస్తుంది కానీ చూస్తే మాత్రం అంత బ్యూటిఫుల్గా అయితే ఉంది. అంతంత ఎత్తు కొండ మధ్యలో ఈ నది ఎట్లా పారుతుంది అనేది అసలు ఆసం. అది మాత్రం మనం అదంతా చూస్తున్నారు కదా, మనం అక్కడి నుంచి అంతా ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చాము. ఆ వీడియో మొత్తం అయితే నేనైతే షూట్ చేయలేదు. ఈ కనిపించేది మొత్తం కోటగాళ్ళు ఇవి అంటారు కదా, ఇంత పెద్ద కోట ఇది నేను లైఫ్లో ఫస్ట్ టైం చూడడము. అంటే ఈ సైడ్ నుంచి ఎవరు రాకుండా ఆ సేఫ్ సైడ్ అయితే కట్టారు, చూడొచ్చు. ఇదంతా ఈ వ్యూ చూడంగానే ఇప్పటి వరకు నేను నడిచొచ్చిన మొత్తం ఎంత తలసిపోయారో మొత్తం ఒక్కసారిగా అయితే మాయమైపోయింది. అంత ప్రశాంతంగా ఉంది నాకు ఈ కొండను చూస్తూ ఉంటే, ఈ లోయని. ఎర్లీ మార్నింగ్ కాబట్టి సూపర్గా ఉంది. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా బాగుంటుందంట. బట్ మనం ఈవినింగ్ టైంలో రాలేదు, నైట్ వచ్చాం కాబట్టి మార్నింగ్